సందేశంలోకి మనము వెళ్దాం. మన వాక్య సందేశము నాలుకను స్వాధీనమందు ఉంచుకుందాము. నాలుకను స్వాధీనమందు ఉంచుకునుట అనేటువంటిది మన యొక్క వాక్య సందేశం అయించున్నది. దీనికి సంబంధించినటువంటి వాక్య లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే దైవదాసుడు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ విధంగా అక్కడ భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైనటువంటి విషముతో నిండి ఉన్నది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఈ విషయం దేవుడు తన భక్తుల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ మానవుడు కూడా మానవుని యొక్క నాలుకను సాధు చేయలేరడు అంటారు. ఎందుకంటే అది కంప్లీట్గా అది విషముతో కూడా ప్రమాదకరమైనటువంటిది అనే విషయం దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే కాకుండా ఆ తర్వాత సర్వజ్ఞాని అయినటువంటి మన సొలొమోను సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21లో కూడా జీవ మరణములు నాలుక వశము అంటున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం గమనించి 2 పదాల గురించి మనం గమనించినట్లయితే ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి దీని గురించి మనము నిర్లక్ష్యం చేయకూడదు. దీన్ని మనము ఎల్లవేళలా బంధిస్తూ ఉండాలి. దీని నాలుకను మనం స్వాధీనమందు ఉంచుకుంటేనే ముందుకు మనము సాగాలనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని ముందుకు మనం ధైర్యంగా దీన్ని కంట్రోల్ చేస్తూ ముందుకు దేవుడి చిత్త ప్రకారంగా మనం జీవిస్తూ మనము ఉండాలి. అది అంత మాత్రమే కాకుండా మరొకసారి మనం చూసినట్లయితే దీంట్లో ముఖ్యంగా ఒక చైనీస్ ప్రావర్బ్ ఇందులో ఒకటే ఉంది. అది మీకు నేను చదివి వినిపించాలని ఇష్టపడుతున్నాను. ఏ 6 inches టంగ్ కెన్ డిస్ట్రాయ్ ఏ 6 feet మ్యాన్. అంటే ఇక్కడ 6 అంగుళములు కలిగినటువంటి పొడవు కలిగినటువంటి నాలుక 6 అడుగుల మనిషిని సర్వనాశనం చేయగలదు. అంటే అంత శక్తివంతమైనది. కాబట్టి మనం దాన్ని నిర్లక్ష్యం చేసేదానికి ఎటువంటి పరిస్థితులు లేదు. అందుకే ది బైబుల్ టాక్స్ మచ్ అబౌట్ ది టంగ్. కాబట్టి ఈ యొక్క నాలుకను గురించి అందుకే పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనాలు అనేక లేఖన భాగంలో అనేక చోట్ల రాయబడినవి. ఇవన్నీ ఇప్పుడు అది మీకు వినిపించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఊరికే నేను కొన్ని ఏ గ్రంథాలు రాయబడిందని సింపుల్గా వెంటనే స్పీడ్గా నేను చదివి వినిపిస్తాను. కాబట్టి అనేకమైనటువంటి గ్రంథాల్లో ఈ నాలుకను గురించి రాయబడింది. కాబట్టి నాలుకను గురించినటువంటి సందేశం వినడం కూడా ప్రతి ఒక్క జన్మ పాపికి ఇది చాలా అవసరమైతున్నది అనే విషయం మనము గ్రహించాలి. ఓకే, అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథములో యాకోబు రాసిన పత్రికలోను, తర్వాత కీర్తన గ్రంథంలోను, సామెతల గ్రంథంలోను, మత్తయి సువార్తలోను, సంఖ్యాకాండంలోను, ఫిలిప్పి పత్రికలోను, ప్రకటన గ్రంథంలోను, హెబ్రీయులు రాసిన పత్రికలోను, ప్రసంగిలో, కొలస్సి, తర్వాత 2వ రాజులు, అపోస్తుల కార్యములు, ఎఫెసీయులు, వీటన్నిటి ఈ గ్రంథాలన్నింటిలో కూడా ఈ యొక్క నాలుకను గురించినటువంటి పదాలు మనము చూడగలుగుతాము. కాబట్టి నేను దీనికి ప్రాముఖ్యత నేను ఇవ్వాలనేటువంటిది పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ యొక్క దీని గురించి సందేశాన్ని ఇవ్వాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ఇందును బట్టి నరుని నాలుకను గురించి మనము ఆత్మీయ కోణంలో దీన్ని మనము స్టడీ చేయాలి, దీన్ని మనము ధ్యానించాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మనము గమనించినట్లయితే అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను నేను 2 వర్గాలుగా విభజిస్తున్నాను. ఒకటి దైవ జ్ఞానం చేత నింపబడిన వారే
దేవుని యొక్క విశ్వాసులు. ఇంకోటి దయ్యపు జ్ఞానం చేత నింపబడినటువంటి అంటే రెండే, అంటే జస్ట్ లైక్ క్రైస్తవులు క్రైస్తవేతరులు అనమాట. సో క్రైస్తవుల యొక్క నాలుక స్వభావం ఎలా ఉంటుంది, క్రైస్తవేతరుల యొక్క నాలుక యొక్క స్వభావం ఏముంటుంది అంటే దైవ జ్ఞానం కలిగినటువంటి వారి యొక్క నాలుక సాధారణంగా వారు ఏ విధంగా ఉపయోగిస్తూ ఉంటారు అది. తర్వాత దైవ జ్ఞానం కలిగినటువంటి వారి నాలుక ఏ విధంగా ఉపయోగిస్తారనేటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానించబద్ధులమై ఉన్నాం. తర్వాత నరుని నాలుకను మనం గమనించినట్లయితే ఏ చట్టము కానీ, ఏ సమాజము కానీ, ఏ పోలీసు వ్యవస్థ కానీ దాన్ని మార్చగలదా? నో, ఎటువంటి పరిస్థితుల్లోనే అది మార్చగలదు, అది మార్చలేదన్నటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. అయితే దేవుని వాక్యం ఒకటే ఈ పాపపు నాలుకను మార్చగలిగేది, అంటే దేవుని సువార్త ఒక్కటే ఈ పాపపు నాలుకను మార్చగలిగేది అనే విషయం మనం గ్రహించాలి. మానవుడు సర్వశక్తివంతుడు, దీని మంచి తెలివితేటలు దేవుడు దయచేసి ఉంటున్నాడు. ఆయన అనేక పక్షులు కానీ, అనేక జంతువులు కానీ, ఆ తర్వాత సముద్రపు జలరాశులు వాటన్నిటిని కూడా స్వాధీనం ముందు ఉంచుకున్న శక్తివంతుడు. అయితే నాలుగు మాత్రం నాలుగును ఎటువంటి పరిస్థితుల్లో దానిని సాధు చేయ నేరడు, దానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు అతనిలో ఉండవనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఓకే, అది చూసినట్లయితే మన నెక్స్ట్ ఇర్మియా గ్రంథములో 15వ అధ్యాయం 19లో మనం చూసినట్లయితే ఈ విషయాలు మనము గమనించాల్సిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను. నీచమైనవేవో ఘనమైనవేవో గుర్తు పట్టిన ఎడల నీవు నా యొక్క నోటి వలె ఉందు. అంటే ఏ విషయం ఇక్కడ కాబట్టి మనము మాట్లాడక ముందుగా ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదు అనే విషయాన్ని గురించి ముందు చాలా జ్ఞానంగా తెలివి ఉపయోగించి సమయ సందర్భాన్ని బట్టి సరైన విధంగా మనము నోటి గుండా మన మాటలు రావాలి అనేటువంటి విషయం ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే నా తట్టు తిరుగుతూ నేను చెప్పిన మాటలను వింటూ నన్ను పోలి అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారిని నేను అన్ని విధాలా తోడుగా, వారికి తోడు నీడుగా ఉండి నా నోరుగా వాళ్ళు నా నోరును వారి నోరుగా వారు ఉపయోగించుకునేటట్టు నేను చేయగలుగుతాను అంటున్నాడు. అదేవిధంగా మనం గమనించినట్లయితే మానవునికి ఒక సెన్సరీ ఆర్గన్స్ అని 5 ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క మానవుని యొక్క పుర్రెలో సెన్సరీ ఆర్గన్స్ 5. దాంట్లో అతి చిన్నది ఇది ఏది, నోటిలో ఉన్నటువంటి ఈ యొక్క నాలుక. దీనివల్ల వచ్చే సమస్యలు అనేకమైనటువంటిగా ఉన్నాయి, ప్రమాదకరమైనటువంటి సమస్యలు అనేటువంటిది మనం ఇప్పుడే ఇంతకుముందే మనము తెలుసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా చూసినట్లయితే చూడండి, కొంచెమైనా నిప్పు ఏం చేస్తుందంట, అడవి అంతా కాల్చివేస్తుంది కదా లేదా? కొంచెం నిప్పు ఏ విధంగా అడవినంతటిని కాల్చివేయను, అదేవిధంగా ఈ పాపపు నాలుగు కూడా ఏం చేస్తుంది, మానవ జీవితాన్ని అంతటిని కూడా కాల్చి బూడిద చేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఇది అనేకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సమస్యలు తీసుకొస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని విచ్చలవిడిగా దీన్ని మనము విడిచిపెట్టకూడదు. దాన్ని ఎర్లవేళ దానికి మనం ఏం చేయాలా, మనం ఇది దానికి ఇదే దాన్ని ఏమంటారు, దాన్ని ఒక రకమైనటువంటి బంధము, అంటే దానికి చిన్నగా ఏదైనా దానికి ఒక రకమైనటువంటి కవర్, అంటే మాస్క్ అని వేసుకుంటాం చూడండి మనము. కాబట్టి ఆ విధంగా దాన్ని మనము కంట్రోల్ చేయాలా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా చిన్న చుక్కాని చూసినట్లయితే ఓడేమో పెద్దగా ఉంటుంది, చుక్కానేమో చిన్నది ఉంటుంది. అయితే నావికుని యొక్క ఉద్దేశాన్ని బట్టి నావికు సరైనటువంటి మార్గంలో దాన్ని నడిపించాలంటే ఇది చుక్కాని ఎంతో తోడ్పడుతుంది. చుక్కాని చెప్పినట్లుగా దాని యొక్క సలహా మేరకే అతను నావికుడు నడిపినట్లయితే ఆ యొక్క ప్రయాణము ఎటువంటి ప్రమాదం లేకుండా మనము గమ్యం కూడా మనం చేరగలుగుతాము. కాబట్టి దీన్ని మనం చాలా ఇంపార్టెంట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఏది మన యొక్క జ్ఞానేంద్రియములు చిన్నదైనప్పటికీ దీనికి చాలా మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. దీన్ని దీన్ని మనం ఏం చేయాలంటే ఒక కంట్రోల్లో దీన్ని మనం ఉంచుకోవాలనేటువంటి విషయం మనం గ్రహించాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ కూడా ఇతరులతో మనము ఎటువంటి మాటలు మాట్లాడుకోవాలనేటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఇతరులతో ప్రోత్సాహకరమైన మాటలు, ఉల్లాసకరమైనటువంటి మాటలు, దీవెనకరమైనటువంటి మాటలే, మధురమైన మాటలే, తీపి మాటలతోనే మనం వారిని రాబట్టుకోవాలి మన మార్గంలోకి, రక్షణ మార్గంలోకి. కాబట్టి ఆ విధంగా మన యొక్క సంభాషణ ఉండాలనేటువంటి దీని ద్వారా మనము తెలుసుకోగలుగుతాము. ఓకే, అదేవిధంగా చూసినట్లయితే నాలుగోది, మనం ఎల్లప్పుడూ దేవుడు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు వాట్ ఫర్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఇట్ హ్యూమన్ టంగ్ అంటే జస్ట్ గ్లోరిఫై గాడ్. కాబట్టి దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతియాగము మనము చేయాలి, మన నోటితో మనము దేవుడిని ఘనపరచాలి, మహిమపరచాలి అనేటువంటి విషయము తెలుసుకోవాలి. అదేవిధంగా
ప్రతిదానికి మూలము ఇది ఏది మన నాలుకే. కాబట్టి మన హృదయాన్ని, మన మనస్సును కంట్రోల్ మనం తప్పనిసరిగా మనం ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క నాలుకకు ఈ హృదయానికి బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ ఆర్గన్స్. కాబట్టి చాలా ఇంపార్టెంట్. హృదయము పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అదేవిధంగా ఆటోమేటిక్ కూడా నాలుక కూడా పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడే సరైనటువంటి మార్గంలో దాన్ని మనము తీసుకురాగలుగుతాము. దేన్ని మనము ఆ యొక్క నాలుక అనే విషయం మనం దీని ద్వారా మనము తెలుసుకోగలుగుతాము. ఓకే, అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనము ఒక కొలెస్ట్రాల్ ఇది యాకోబు రాసిన పత్రిక 1:26లో ఒక విషయం ఉంది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా ఉన్నట్లయితే, కాబట్టి ఎల్లవేళ్ళ నోటికి కళ్ళెము పెట్టుకునే తీరాలి. మనము దాన్ని ఫ్రీగా మనం వదలకూడదు. కళ్ళెం పెట్టుకోకుండా అంటే ఇక్కడ యాక్చువల్గా ఆత్మీయ కోణంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ చేత నింపబడిన నాలుగుగా ఉండాలి, ఆత్మచేత నింపబడిన నాలుక, అది నాలుక మన నాలుక ఉండాలి అనే విషయం తెలుసుకోవాలి. ఇది యాకోబు పత్రిక 1:26లో మనం చూడగలుగుతాం. అదేవిధంగా అపోస్తులైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4:6లో మనం గమనించినట్లయితే ప్రతి మనుషునికి అంటే ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మనం తెలుసుకోవాలి. ఆ విషయం చాలా అంటే మన సంభాషణ ఎప్పుడు కూడా ఎల్లవేళ ఉప్పు వేసినట్లు రుచికరమైనదిగాను కృపాసహితంగాను మన ఉండాలి. కాబట్టి మనం యొక్క సంభాషణ ఇతరులతో మాట్లాడే తీరు, మన ప్రవర్తన, మన నడవడి కూడా బాగా మనకు ఉండాలి అనేటువంటి విషయము దీని ద్వారా మనము తెలుసుకోగలుగుతాము. చూడండి, అందుకే 10 మందిలో ఏం చేయాలంటే మనము నోటిని కాచుకోవాలంట. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు మనసును కాచుకోవాలంట. అంటే 10 మందిలో ఉన్నప్పుడు నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు మనసును మనము కంట్రోల్ చేసుకొని మనము జీవించాలి. అంటే అర్థం ఏమంటే ఇక్కడ చూడండి, కాలు జారినా పర్వాలేదు, వెనక్కి తీసుకోవచ్చు. అయితే నోరు జారితే మరి మనం వెనక్కి తీసుకోలేము. కాబట్టి ఏది మాట్లాడాలన్నా ఆచి చూచి నిదానంగా సరి అయినటువంటి సంభాషణతో ఇతరులను మనము కలిగి జీవించాలనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:16 చూసినట్లయితే మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం చెల్లించాలంట. ఆయన నామను ఒప్పుకొనొచ్చు జిహ్వ ఫలములు మనం అనుభవించాలని దేవుని వాక్యం తెలుస్తుంది. అంటే జిహ్వ ఫలములు అంటే మామూలుగా దానధర్మాలు తర్వాత ఇవి ఉపకారములు, ఇతరులకు మేలు చేయనటువంటివి, అంటే సామాజిక సంఘ కార్యక్రమాలు కూడా దేవునికి ఇష్టమైనవి. కాబట్టి ఇవి ఖచ్చితంగా మనం చేయాలండి. ఇది నీతియుక్తమైనటువంటి, దేవునికి మనోహరమైన, అభిష్టమైనటువంటి, ఇవి నీతియుక్తమైన అభిష్టమైన బరులు, ఆత్మీయ బరులు. కాబట్టి దీన్ని మనం తప్పనిసరిగా మనం ఆచరించాలి. అదేవిధంగా మత్తయి సువార్త 5:3-7 చూసినట్లయితే మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. దీనికి మించినది దుష్టుల నుండి వచ్చింది. దీనికి మించి మీరు మాట్లాడినట్లయితే అది మీరు దుష్టుని సంబంధులే, అంటే సాతాను సంబంధులే అని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. ఓకే, అదేవిధంగా దావీదు కీర్తనలో 34లో చూసినట్లయితే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు, నిత్యమైన కీర్తి స్తుతించు. ఆ విధంగా ఉండాలి మన దేవుడు. మనకు భక్తుడైనటువంటి దావీదు కూడా 7 సార్లు స్తుతించేవాడంట. భయభక్తులతో దేవుడు స్తుతించేవాడు. దేవుని యొక్క స్వరం కోసము ఉదయ ప్రాతకాలపు ఆరాధనలు, ప్రాతకాలపు 4వ జమాన యొక్క ప్రార్థనలో పాల్గొనేవాడంట ఆయన. కాబట్టి ఆ ప్రకారంగా మనం ఎల్లవెల్ల మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆనందంగా, ఉత్సాహంతో మనం ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించాలి. ఓకే, అదేవిధంగా చూసినట్లయితే దావీదు కీర్తన 15:23లో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకముగా నిజముగా పలుకువాడే పరిశుద్ధ పర్వతంలో నివసిస్తుంది. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారంటే నిజమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు నిజము పలుకువాడే. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. నిజము ఎటువంటి పరిస్థితుల్లో మనం అబద్ధం ఆడకూడదు అనేది. ఎందుకంటే సత్యానికి సాక్ష్యంగా ఉండటానికే దేవుడు ఈ లోకానికి ప్రత్యక్షమైనాడు. ఈ లోకంలో మనం జీవించాడు. ఈ లోకంలోకి రావడానికి అవకాశము దేవునికి సంభవించింది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఓకే, అదేవిధంగా దావీదు కీర్తన లో చూసినట్లయితే నా జిహ్వకు ఎంతో మధురములు నీ నోటి మాటలు తేనెకంటేవి తీపిగా ఉంటాయని దేవుడే భక్తుడు అనుభవించిన భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన్ని మనము అనుసరించాలి. ఓకే, అదేవిధంగా చూసినట్లయితే సామెతలు 15:1-4లో మృదువైన మాటలు ఇవి ఏం చేశాయంటే, మృదువైన మాటలు, మంచి మాటలు, తీపి వంటి మాటలు ఏం చేశాయంటే ఇవి కోపమును చల్లార్చును.
నొప్పించు మాటలు ఏమేం చేస్తాయి, కోపంలో ఇంకా రేపుతాయి. ఎప్పుడైతే కోపం రేపుతామో మానవులు మనం చూస్తానే ఉన్నాము. కోపంలో ఎన్నో పాపాలు కొన్నాము, కోపంలో ఎన్నో హింసలు, కోపంలో ఎన్నో దుష్కార్యాలు చేస్తున్నాడు మానవుడు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి తన కోపమే తనకు శత్రువైనట్లు కోపము, క్రోధం, మచ్చలు ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. ఇవి చాలా కారణమవుతుంటుంది వారి యొక్క మరణానికి కూడా వారికి అనేక మంది మరణానికి కొద్ది దారి తీస్తుంది అనేటువంటి విషయం మనం గ్రహించాలి. అదేవిధంగా చూసినట్లయితే సామెతలు 20:19 చూసినట్లయితే వదరు బోతుల జోలికి పోకూడదు. కాబట్టి ఎక్కువ టూ మచ్గా అనవసరమైన మాట్లాడే వాళ్ళ యొక్క సహవాసము మనము మర్చిపోవాలి. వారి జోలికి పోకూడదు. దుష్టులు, దుర్మార్గులు, అపహాసకులకు దూరంగా వారిని ఉంచాలనేటువంటి విషయం ఉంది. కాబట్టి నోటిని మనం నాలుకను చాలా ముఖ్యంగా దాన్ని భద్రము చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా మనము దీంట్లో తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు దుష్టి ఆలోచనలు అంటే ఇప్పుడే చెప్పినాను, ఆ దయ్యం యొక్క జ్ఞానం కలిగినటువంటి వారి యొక్క నాలుగు స్వభావం ఎలా ఉంటుందని చూసినట్లయితే మత్తయి సువార్త 7:15 మనం చూసినట్లయితే 7:1-5 మీరు తీర్పు తీర్చకూడదు, మీ కంటిలో ఉన్న దూలమును ఎంచక మీరు ఎదురు కంటిలో ఉన్న నలుసును మీరు ఎంచకూడదు. అంటే మనము ఎప్పటికి కానీ ఎవరికి కానీ తీర్పు మనమంతా మనం తీర్పు తీర్చకూడదు. అది తీర్పు తీర్చే పని ఎవడు, దేవుని పని. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనము తీర్పు తీర్చకూడదు. అది కూడా మనం తీర్పు ఏం చేస్తాం, మన కంట్లో దూలం పెట్టుకుని ఇతరుల నలుసును మనం పాయింట్అవుట్ చేసి వాళ్ళు విమర్శలు చాలా తప్పు అనేటువంటి తెలుసుకోవాలి. అదేవిధంగా మత్తయి సువార్త 12:36 చూసినట్లయితే మనుషులు పలుకు వ్యర్థమైన మాటను గురించి విమర్శ మనము లెక్క చెప్పవలసి ఉంటుంది. కాబట్టి నీ మాటలను బట్టి నీతిమంతుడని, నీ మాటలను బట్టి అపరాధిని తీర్పు నొందుదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఓకే. అదేవిధంగా చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయములు 12వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మనకు ఏముంది, ఇక్కడ ఏముంది, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే. ఇక్కడ ఈ మోషే యొక్క అహరోను అన్న చెల్లెలు అహరోను మిర్యాము వీరితో ఏం చేస్తారు, మోషేను గురించి అనేకమైనటువంటి విమర్శలు చేస్తారు. అది దేవునికి కోపం అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే కొన్ని మాటలు నేను వినిపిస్తానని నేను ఇష్టపడుతున్నాను. యెహోవా మేఘస్తంభంలోకి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారం నిలిచి అహరోను మిర్యాలను పిలిచి వారు రాగానే ఆయన నా మాట వినుడి, చూడండి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఆయనను దర్శనమిచ్చి ఆయన ముఖాముఖితో నేను ఆయనతో నేను మాట్లాడేవాడిని. కాబట్టి నా సేవకుడైన మోషేను మీరు విరోధముగా మాటలాడేది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి యెహోవా కోపం వారి మీదకి రావడం, ఆమె మీదకి రావడం, మిర్యాము ఆమెకు కుష్టు వ్యాధి రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏం చేసేది, మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రవక్తలు కానీ, ఆ తర్వాత అపోస్తులు కానీ, దైవ సేవకులు కానీ, ఎవాంజలిస్టులు కానీ ఎవరిని కానీ మనం విమర్శించకూడదు. పరిశుద్ధాత్మను విమర్శించకూడదు. అన్య భాషలను మనము విమర్శించకూడదు అనే విషయం తెలుసుకోవాలి వెంటనే. కాబట్టి ఈ విషయంలో మనము గ్రహించాలి. కాబట్టి దీనిని బట్టి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క దైవ సేవకులను మనము నిందించకూడదు, విమర్శించకూడదు అనే విషయం తెలుసుకోవాలి. తర్వాత చూసినట్లయితే ప్రకటన గ్రంథం 21:8 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. పిరికివారు, అవిశ్వాసులు, అసంఖ్యులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు వీరందరూ అగ్నిగంధకములో వేయబడుదురు. ఇదే 2వ మరణము. కాబట్టి దీంట్లో అబద్ధము వాడరావు. అబద్ధం వాడంటే ఎవరు, యాక్చువల్గా సాతాను యొక్క సంబంధి, వీడు చీకటి సంబంధి అవుతాడు. కాబట్టి ఏమంటే ఇక దయ్యపు సంబంధిగా దయ్యపు జ్ఞానం కలిగినటువంటి వారు లెక్కలకు వస్తాడు. కాబట్టి ఈ విధంగా అబద్ధం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము చెప్పకూడదు, అబద్ధాలు ఆడకూడదు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. అదేవిధంగా మనం పరిశుద్ధ గ్రంథంలో మరి కొన్ని లేఖన భాగం మనం గమనించినట్లయితే ఇక్కడ మన అపోస్తుల కార్యములు 5:5 చూసినట్లయితే అక్కడ మనకందరికీ తెలిసిన విషయం ఇది. అననీయ సపీరాలు వాళ్ళిద్దరూ పొలం అమ్ముతారు. పొలం అమ్మిన తర్వాత కొద్ది డబ్బు కొంచెం దాచిపెట్టుకొని మిగతాది పేస్తుల యొక్క పాదం లేదు పేదరు దగ్గరికి వచ్చి ఇస్తారు. అప్పుడు పేదరు నువ్వు అంతేనా, ఇంత అంతేనా నువ్వు అమ్మినదంటే ఆయన అబద్ధాలు చెప్తాడు. ఆయన అమ్మిన డబ్బు ఇంకా ఎక్కువగా అమ్మిన డబ్బులో కొద్దిగా దాచిపెట్టుకొని రావడం అబద్ధాలు చెప్పడం జరిగింది. వెంటనే ఆయన దేవుడు ఆయనకు శిక్షించాడు. అదే పేదలు వెంటనే ఆయన హెచ్చరించడం జరుగుతుంది. నువ్వు దేవుని పరిశుద్ధాత్మను మోసం చేసావు, అబద్ధాలు చెప్తావు, అబద్ధాలు చెప్పకూడదు. వెంటనే అతనికి తగినటువంటి శిక్ష, అక్కడ మరణ శిక్ష రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము అబద్ధాలు ఆడకూడదు, ముఖ్యంగా ఆత్మీయ విషయంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ 2వ రాజులు 5:25 చూసినట్లయితే ఎలీషా గెహాజీ విషయంలో నయమాను కుష్టి వ్యాధి మనకంతా తెలిసిన విషయమే కదా. ఆయన ఎన్నో బహుమానాలు ఇవ్వాలని స్వస్థత దాన్ని బట్టి ఎలీషాకు
అనగా బహుమానం ఇవ్వాలనే ఉద్దేశంతో రాస్తే ఆయన నిరాకరిస్తాడు వద్దని. అయితే ఆయన దగ్గర పనిచేసే సేవకుడు ఎవరు గిరాజీ వాడు ఆశపడి వాళ్ళెప్పటికీ పోయి అది బహుమానాలు తీసుకుని అతను కూడా కుష్ఠవ్యాధి రావడం సంభవిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము అబద్ధాలు ఆడకూడదు. క్రైస్తవులుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం అబద్ధాలు ఆడకూడదు అనేటువంటి విషయము మనం తెలుసుకోవాలి. అదేవిధంగా కీర్తన గ్రంథంలో చూసినట్లయితే అది 17లో వారి నోరు అంటే దుష్టుల యొక్క నోరు ఎలా ఉంటుందంటే శాపంతో ఉంటుందంట, కపటంతో ఉంటుందండి, వంచనతో నిండి ఉన్నది. వారి నాలుక కింద ఏమి విషము పాపము ఉన్నవి. కాబట్టి అటువంటి వారి యొక్క సహవాసాన్ని మనం వదిలిపెట్టాలి. అటువంటి వాటితో మనము సహవాసము చేయకూడదు. చివరిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 4:24లో మూర్ఖపు మాటలు కానీ కుటిలమైన మాటలు కానీ మన నోటి నుండి కూడా రాకూడదు. శాపనార్థమైన మాటలు, బూతుల మాటలు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం క్రైస్తవులుగా మనము ఆ మాటలు మాట్లాడుకోకూడదు. ఎప్పుడు కూడా మన ఇంట్లో కూడా ఎప్పుడు ఎల్లవేళలా శృతి పాటలు, ఆరాధన పాటలు, మంచి పాటలు మనం వినపడుతూ ఉండాలి అనేటువంటి విషయం. ఒక ఆదర్శమైన క్రైస్తవ కుటుంబంగా అంటే ఈ ప్రపంచంలోనే చిన్న పరలోకంగా ప్రతి క్రైస్తవ కుటుంబము జీవించాలనేటువంటి దేవుని ఉద్దేశమై ఉంటుంది. మరొకసారి ఇంకోటి చూద్దామంటే సామెతలు 12:18లో కత్తిపోటు వంటి మాటలు ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి. చాలా మంది సూటిపోటి మాటలు, కత్తిపోటి మాటలు నిందలు వేస్తాడు అన్నోటితో. ఇది చాలా తప్పు. దేవుని పిల్లగా మనం ఆ విధంగా ప్రవర్తించకూడదు. కాబట్టి నాలుక దేవునికి హేయములు, ఇటువంటి నాలుగు దేవునికి అయిష్టమైన దీన్ని కోసి నేను పారవేస్తాను దీన్ని అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం సత్యమైన మనము మాట్లాడి సత్యమైనటువంటి అంటే సత్యవర్తులుగా దేవునికి మనం ఇష్టమైనటువంటి వారుగా మనం జీవించాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండకూడదు. అనవసరమైనటువంటి మాటలు మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము మాట్లాడకుండా దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుడు ఏమన్నాడు, నీవు ఈ యొక్క చాలా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా ఏవి ఘనమైనవో ఏవి నీచమైనవో నువ్వు చాలా ఆలోచన చేసి నిదానంగా సరైనటువంటి మాటలు నువ్వు అన్య జనాంగంతో సహోదరులటువంటి ఇతరులతో నీవు మంచి సంభాషణ తేనె వంటి ఎల్లప్పుడూ రుచికరమైనటువంటి సంభాషణ కలిగి దేవునికి ఇష్టమైనటువంటి జనాంగంగా మనము ఈ లోకంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం మరొకసారి మనం దృఢం చేసుకొని దీన్ని బట్టి మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధాలు ఆడకుండా దేవుని చిత్తము చొప్పునే అంటే అభిషేకించబడినటువంటి వారముగా నాలుగు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన నాలుకను, తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడిన హృదయమును కలిగి దేవుని ఇష్టానుసారంగా దేవుని అనుగుణ్యం దేవుని యొక్క చిత్తము మేరకే వాక్యానుసారంగా దేవుని జీవిస్తూ దేవుని యొక్క అనేకమైనటువంటి దేవుళ్ళు పొందుకుంటూ ఒక సక్సెస్ఫుల్ విక్టోరియస్ క్రిస్టియన్గా ఈ లోకంలో మంచి ఆదర్శమైన విశ్వాసగా లోకంలో మనము సాగిపోదాము. ఈ విషయంలో దేవుడు మనకు తోడు నీడుగా ఉండి కాపాడినటువంటి మనకు నడిపించును గాక. ఆమేన్. మీరు మరొకసారి దేవా నన్ను ప్రేరేపించి ఈ యొక్క అరుణి నాలుకల గురించినటువంటి సందేశాన్ని దేవా మీకు విశ్వాసం వినిపించిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు. విన్న ప్రతి వారిలో చైతన్యం రావాలి, మార్పు రావాలి. వారి యొక్క నాలుకను దేవా నాయన వారు ఎల్లవేళలా దేవరలా స్తుతించే నాలుగుగా, దేవుని మహిమపరిచే నాలుగుగా, నిజం సత్యాన్ని పలికే నాలుగుగా దేవా నాయన అబద్ధములను విసర్జించే నాలుగుగా దేవా నాయన పాపపు నాలుకను లేకుండా దేవా నాయన పవిత్రమైనటువంటి దేవ నాలుకలు కలిగి ఎల్లవేళ మీరు గణపరిచే భాగ్యం, స్తుతించే భాగ్యం, ప్రార్థించే భాగ్యం, ఇదే నాలుగుతో సువార్తను ప్రకటించి అనేక మంది అక్షర మార్గంలో నడిపించే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందిగా మీ పాదాలు బట్టి వేడుకుంటున్నాం దేవారాయన. మీకు ఇప్పుడే తెలియపరిచినారు దేవా. అది ఎట్లుందంటే ఫుల్ ఆఫ్ డెడ్లీ పాయిజన్తో కలిసినటువంటి నాలుక మానవుని నాలుక అని చెప్పించున్నారు దేవానాయన. కాబట్టి అటువంటి నాలుకను సాగు చేయగలిగిన మీ సువార్త ఒకటే, పరిశుద్ధ ఆత్మశక్తి ఒకటే. కాబట్టి దేవా జన్మపాపి ప్రతి ఒక్కరి యొక్క నాలుకను మీరు ఇప్పుడే వెంటనే దేవాలయాన్ని మార్చండి దేవా, సాధు చేయమని పాదాలు పట్టుకుంటున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత దాన్ని నింపండి. దానికన్నా ముఖ్యమైనటువంటి ఇమ్మీడియట్గా ముఖ్యమైనటువంటి సోర్స్ ఆఫ్ సిన్ దేవ హృదయం. కాబట్టి హృదయాన్ని పవిత్రపరచండి, హృదయాన్ని మార్చండి, తర్వాత మనసును మార్చండి, హృదయాన్ని పవిత్రపరచండి, మనసును పవిత్రపరచండి, నాలుగును పవిత్రపరిచి పవిత్రమైనటువంటి విశ్వాసులుగా, ఆదర్శమైన క్రైస్తవ విశ్వాసులుగా ఈ లోకములో దేవాలయ మంచి బలమైన సాక్షులుగా జీవింప చేయమని యేసు పేరట అతి వినయముతో వేడుకుంటున్నాను దేవా. ఆమేన్.